హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వామి అండ్ ఫ్రెండ్స్ అనేటువంటి నోవెల్ ఆర్కే నారాయణ గారు రాయడం జరిగింది. సో అందులో మన 6th చాప్టర్ సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. 3 weeks later స్వామి అండ్ మనీ ఆర్ ఆన్ దే వే టు రాజమ్స్ హౌస్. తర్వాత 3 వారాలు గడిచింది. 3 వారాల తర్వాత స్వామి అట్లాగే మనీ వాళ్ళిద్దరూ కూడా కలిసి రాజం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు. రాజం హ్యాస్ ఇన్వైటెడ్ దెమ్ టు హిస్ హౌస్. రాజం ఏం చేశాడు అంటే వాళ్ళని అతని యొక్క ఇంటికి ఆహ్వానించాడు. టెల్లింగ్ దెమ్ దాట్ హీ హ్యాస్ ఎ సర్ప్రైజ్ వెయిటింగ్ ఫర్ దెమ్. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాడంటే మీకోసం ఒక సర్ప్రైజ్ అయితే ఉంది అని చెప్పాడనమాట. ఏదో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం అయితే వారి కోసం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పాడు. ఆన్ ద వే మనీ మ్యూజెస్ అబౌట్ ద వేస్. ఓకే, సో తర్వాత వస్తూ ఉన్నటువంటి దారిలో మనీ ఏం చెప్తూ ఉన్నాడు అంటే కొన్ని హీ వుడ్ లైక్ టు ఇన్ఫ్లిక్ట్ వైలెన్స్ ఆన్ సోము. ఓకే, సో అతను ఏం చేశాడు అంటే కొంచెం సోము మీద కోపాన్ని కలిగించేటువంటి విధంగా కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు అనమాట. ఎవరు అంటే మనీ స్వామికి చెప్తూ ఉన్నాడు. సోము, శంకర్ అండ్ ద పి వాళ్ళ ముగ్గురు మీద కూడా అనేకమైనటువంటి చాడీలు చెప్తూ ఏదో అతనికి కోపం అనేటువంటిది స్వామికి వాళ్ళ ముగ్గురు మీద కలిగించాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతూ మనీ దారిలో వాళ్ళిద్దరు వస్తూ ఉన్నారు. వెన్ దే అరైవ్ ఎట్ రాజమ్స్ హౌస్, వాళ్ళు ఎప్పుడైతే రాజం వాళ్ళ ఇంటికి వచ్చారో అక్కడికి రాజం పీక్స్ అవుట్ బట్ దెన్ క్లోజెస్ ద డోర్ అగైన్. ఓకే, సో అతను ఏం చేశాడు అంటే పీప్స్ అవుట్ అనుకుంటుంది, పీక్ అవుట్ కాదు. సో అతను వచ్చి బయటకు చూశాడు, తొంగి చూశాడు, బట్ దెన్ క్లోజ్ ద డోర్. చూసి మళ్ళీ డోర్ అనేటువంటిది తలుపు మూసేశాడు అనమాట. టు గెట్ హిమ్ టు లెట్ దెమ్ ఇన్. ఓకే, సో ఏం చేశాడు అంటే వాళ్ళ లోపలికి రానియడం కోసం స్వామి ప్రిటెన్స్ టు బి ఏ బ్లైండ్ కిటన్. అప్పుడు స్వామి ఏం చేశాడు అంటే ఒక కళ్ళు లేనటువంటి చిన్న పిల్లలాగా చేశాడనమాట. అండ్ మనీ బ్లైండ్ పప్పీ, మనీ ఏమో గుడ్డి కుక్క పిల్లలాగా చేశాడనమాట. అండ్ మ్యూజ్ అండ్ బాకింగ్ ఎట్ ద డోర్. వాళ్ళు ఏం చేశారంటే మియో 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 అంటాయేమో స్వామి, భౌ భౌ అని అరుస్తానేమో ఈ యొక్క మనీ అక్కడ తలుపు దగ్గర నిలబడ్డారు. రాజం ఓపెన్స్ ద డోర్. రాజం వచ్చి తలుపు తీశాడు. అండ్ ద 2 ఎంటర్. ఇద్దరు కూడా లోపలికి వచ్చారు. స్టిల్ ప్రిటెండింగ్ టు బి యానిమల్స్. ఇంకా వాళ్ళు జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. విత్ దర్ ఐస్ క్లోజ్, కళ్ళు మూసుకునే ఉన్నారు. వాళ్ళు రాజం బాక్స్ అండ్ మ్యూజ్ ఇన్ రెస్పాన్స్. తర్వాత రాజం ఏం చేశారంటే వాళ్ళు మియో భోబో అని అరుస్తూ ఉన్నారు కాబట్టి ఇతను కూడా అట్లాగే వారితో అరుస్తూ మాట్లాడాడు అనమాట, మియో అని బౌబో అని. దెన్ స్వామి అండ్ మనీ ఓపెన్స్ దర్ ఐస్. ఎప్పుడైతే స్వామి మనీ కళ్ళు తెరిచారో దే డిస్కవర్ దట్ సోము, శంకర్ అండ్ ద పి ఆర్ ఇన్ ద రూమ్ విత్ రాజం. ఓకే, సో ఎప్పుడైతే స్వామి మనీ కళ్ళు తెరిచి చూడగానే అక్కడ సోము, శంకర్, పి వాళ్ళందరూ కూడా ఆ యొక్క రూమ్లో రాజంతో పాటు కలిసి ఉండడం చూస్తారు. స్వామి ఈజ్ ఎంబారెస్డ్ అట్ హిస్ బిహేవియర్. అప్పుడు స్వామి అనుకుంటాడు, చిచ్చి నేనేంటి అట్లా చేశాను, పిల్లలాగా చేశాను అని చెప్పి కొంచెం సిగ్గుగా అనుకున్నాడు అనమాట. అండ్ మనీ బికమ్స్ యాంగ్రీ అట్ రాజం. మనీకి ఏమో రాజం చూడగానే కోపం వచ్చిందనమాట. థ్రెటనింగ్ టు లీవ్, ఇంకా మేము వెళ్ళిపోతామని చెప్పి భయపెట్టాడు. రాజం కంఫర్ట్స్ బోత్ అండ్ కన్విన్సెస్ దెమ్ టు స్టే. ఇంకా రాజం ఏం చెప్పాడు అంటే ఏం కాదు మీరు ఉండండి అని చెప్పాడు అనమాట. ఆఫరింగ్ ఎవ్రీ వన్ ఏ స్నాక్. వాళ్ళందరికీ కూడా తినడానికి మంచిగా స్నాక్స్ అనేటువంటివి అంటే తినడానికి మంచి తినుబండారాలు ఇచ్చారు. ఆఫ్టర్ దే ఆల్ ఈట్, వాళ్ళందరూ తినేసిన తర్వాత రాజం గివ్స్ ఎ లాంగ్ లెక్చర్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఇంకా అప్పుడు రాజం ఏం చేశాడు అంటే చాలా ఎక్కువసేపు వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఎంత అంటే స్నేహం అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది అనేటువంటి దాని మీద మాట్లాడాడు అనమాట. దాని గురించి చాలా విషయాలు చెప్పాడు. తర్వాత అండ్ ఆల్ ద టెరబుల్ థింగ్స్ దట్ వేదాస్ సే విల్ హ్యాపెన్ టు ఎ పర్సన్ హూ మేక్స్ ఎనిమీస్. ఇంకా అతను ఏం చెప్పాడంటే చాలా భయంకరమైనటువంటి విషయాల గురించి, వేదాల్లో రాయబడినటువంటి విషయాలు చెప్పాడనమాట. ఎవరైతే ఎక్కువగా శత్రువులను చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి కష్టతరమైన భయంకరమైన పరిస్థితులు వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా అక్కడ రాజం చెప్పాడనమాట వాళ్ళందరికీ కూడా. అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లెక్చర్ ఇంకా అదంతా కూడా చెప్పడం అయిపోయిన తర్వాత రాజం ఆస్ ది అదర్ 5 boys టు స్వేర్ దాట్ దే వోంట్ హ్యావ్ ఎనిమీస్ ఎనీమోర్. ఇంకా వాళ్ళందరితో ఒక ప్రమాణం కూడా చేయించాడు, ఇక మీదట మీకు ఎవరికి ఎలాంటి శత్రువులు ఉండకూడదు అని చెప్పాడు రాజము. అండ్ ఆఫర్స్ దమ్ ఈచ్ గిఫ్ట్ ఇఫ్ దే డూ సో. మీరు కనుక అలాగే ఉంటే మాత్రం నేను మీకు మంచి బహుమతులు అయితే ఇస్తాను, అందరికీ ఒక్కొక్కటి అని చెప్పి రాజం చెప్పాడు. ద పీ ఈజ్ ద ఫస్ట్ టు యాక్సెప్ట్ హిస్ గిఫ్ట్. ఓకే, పీ మొట్టమొదట ఓకే నేను ఈ బహుమతి తీసుకుంటాను అని చెప్పాడు. అండ్ ది అదర్ 4 boys సూన్ డూ ద సేమ్. బహుమతులు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు కాబట్టి అందరూ కూడా అదే చేశారు, వాళ్ళు కూడా తీసుకోవడానికి ఇష్టపడ్డారు. ద పీ రిసీవ్స్ ఏ ఫౌంటైన్ పెన్. పీకి ఏమొచ్చింది అంటే ఒక మంచి ఫౌంటైన్ పెన్ వచ్చింది. సోము గెట్స్ ఏ న్యూ బెల్ట్. సోముకేమో కొత్త బెల్ట్ అనేది ఇచ్చారు. మనీ గెట్స్ ఏ న్యూ నైఫ్. మనీకి ఏమో కొత్త కత్తి వచ్చింది అనమాట. శంకర్ రిసీవ్స్ ఏ బౌండ్ నోట్బుక్. శంకర్కి ఏమో ఒక మంచి డైరీ లాగా ఉండేటువంటి పుస్తకం వచ్చింది. అండ్ స్వామి గెట్స్ ఏ గ్రీన్ క్లాక్ వైజ్ ఇంజిన్. స్వామికి మాత్రం ఫ్రెండ్ కదా అందుకని ఇంకా మంచిది ఇచ్చాడు అనమాట. క్లాక్ లాగా తిరుగుతూ ఉన్నటువంటి ఒక ఇంజిన్ లాంటి బొమ్మని రాజం స్వామికి ఇచ్చాడు.